మీరందరూ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ నేను ఆల్రెడీ దాన్ని సాధించేసాను. నా పేరు కూరాకుల తరుణ్. ఎల్బీనగర్‌లో ఉంటాను. 5 ఇయర్స్ నుంచి వాషింగ్ మిషన్ రిపేర్ సర్వీస్ చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి అర్బన్ కంపెనీలో వాషింగ్ మిషన్ అండ్ మైక్రోవేవ్ సర్వీస్ చేస్తున్నాను. నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీ, డ్యాడీ వ్యవసాయం చేసేది. దాంట్లో అంత ఇన్‌కమ్ వచ్చేది కాదు. వచ్చిన ఇన్‌కమ్ కూడా నష్టపోయేది. వాళ్ళని చూస్తూ నేను హైదరాబాద్‌కెళ్ళి ఒక జాబ్ చేయాలనుకున్నాను. అలాంటి టైంలోనే హైదరాబాద్‌కొచ్చాను. నేను హైదరాబాద్‌కొచ్చాక మా అన్న ఐఎఫ్‌బీ కంపెనీలో జాయిన్ చేశాడు. అక్కడ 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటదని చెప్పారు. ఎవ్రీ 1 మంత్‌కి ఖర్చులకి 3000 ఇస్తా అని చెప్పారు. ఆ 3000 నాకెప్పుడు కూడా సరిపోయేది కాదు. వాళ్ళిచ్చే 3000 నాకు 15 డేస్‌లోనే కంప్లీట్ అయ్యేది. నాకు ట్రావెల్ చేయనీకి గానీ, పెట్రోల్‌కి గానీ సరిపోయేది కాదు. ఫుడ్ తినీకి గానీ సరిపోయేది కాదు. అలాంటి టైంలోనే నేను హైదరాబాద్‌కొచ్చి వర్క్ చేయాలనుకున్నాను. డబ్బు సంపాదించి మమ్మీకి ఇయ్యాలనుకున్నాను. కానీ ఈ 3000 సరిపోక ఇంటి నుండి మమ్మీ దగ్గర నుంచి మళ్ళీ నేను ఎక్స్‌ట్రా 5000 తీసుకునేది. ఇలా నాకు చాలా స్ట్రగుల్ అయ్యేది. ఇలాంటి టైంలో నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, త్వరగా ముందుకెళ్ళాలనుకున్నాను. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఐఎఫ్‌బీ కంపెనీలో వాషింగ్ మిషన్ టెక్నీషియన్‌గా నేను జాయిన్ అయిపోయాను. ఒక 2.5 ఇయర్స్ దాంట్లో నేను వర్క్ చేశాను. నాకు మంత్లీ 20,000-25,000 శాలరీ వచ్చేది. ఆ 25,000 నాకు శాలరీ సరిపోయేది కాదు. నాకు రూమ్ రెంట్‌కే నాకు అందులో నుంచి 10,000 వెళ్ళిపోయేది. ఇంకా ట్రావెల్ చార్జ్, ఫుడ్, నా పర్సనల్ ఖర్చుగా ఇంకొక 8,000 దాకా వెళ్ళిపోయేది. నాకు ఒక 6,000-7,000 నాకు మిగిలేది. ఆ 6,000-7,000 నేను ఇంటికి పంపించాను. నేను సాటిస్ఫై కాలేను. అక్కడ ఊర్లో నుంచి నేను ఇంత దూరం వచ్చి 7,000, 5,000 ఇంటికి పంపడం అనేది నేను సాటిస్ఫై కాలేను. నేను ఐఎఫ్‌బీ కంపెనీలో చేస్తూ ఉంటూనే ఇంకా వేరే జాబ్‌కి సెర్చ్ చేయడం నేను మొదలుపెట్టాను. అలాంటి టైంలోనే నాకు పరశురాం అన్న పరిచయమై అర్బన్ కంపెనీలో వేకెన్సీ ఉంది, నువ్వు వెళ్తావా అని అడిగాడు. నేను ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా నేను అర్బన్ కంపెనీకి వెళ్ళిపోయాను. అర్బన్ కంపెనీకి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. ఆ తర్వాత 10 డేస్ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇమ్మీడియేట్‌లీ ఐడీ ఓపెన్ చేశారు. 1 మంత్ నేను జాబ్ చేశాను. 1 మంత్‌లో నాకు అమౌంట్ వచ్చేసి 40,000-45,000 నేను ఎర్నింగ్ చేశాను. దీంట్లో నాకు ఖర్చులన్నీ 20,000 పోంగు నేను ఇంకొక 25,000 నేను ఇంటికి పంపించాను. నేను అనుకున్న ఐఎఫ్‌బీ కంపెనీలో చేసినప్పుడు నాకు ఒక 5,000 మాత్రమే నేను సేవింగ్ చేసేది. అర్బన్ కంపెనీకి వచ్చిన తర్వాత 20,000-25,000 నేను సేవింగ్ చేశాను. నేను అనుకున్న గోల్‌ని ఇప్పుడు సాధించానేమో, నాకు ఇప్పుడు మనీ వచ్చింది కాబట్టి నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నేను అర్బన్ కంపెనీకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్‌గా నేను ఇంట్లో చాలా హెల్ప్ చేస్తున్నాను. మమ్మీ, డ్యాడీ కూడా చాలా హ్యాపీ. నేను అనుకున్న గోల్‌ని ఇప్పుడు సాధించాను అని నాకు అనిపిస్తుంది. యూసీ మాస్టర్స్ ప్లాన్ వచ్చిందని తెలియగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాంటి టైంలోనే మా ఫ్రెండ్స్ ఎవరున్నారు అని నేను కనుక్కున్నాను. మా ఫ్రెండ్ ఒకతను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఇలా యూసీ మాస్టర్ నాకు సెలెక్ట్ చేశారు. దాంట్లో కంపెనీ జాబ్ ఉంది, నువ్వు వస్తావా అని నేను అడిగాను. ఇమ్మీడియేట్‌లీ నేను వచ్చేస్తాను అని చెప్పాడు. నేను ఫీల్డ్‌కి తీసుకెళ్ళి ఒక 15 డేస్ నేర్పించి నేను అర్బన్ కంపెనీలో జాయిన్ చేశాను. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అతను బాగుంది. అలానే ఇంకొక ఫ్రెండ్ కూడా 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెండ్‌ని కనుక్కున్నాను. అతనికి కూడా అసలు ఫీల్డ్ టెక్నికల్ ఏం ఐడియా లేదు. నేనే ఒక 20 డేస్, 25 డేస్ ఫుల్‌గా నేను ట్రైనింగ్ ఇచ్చి నేను అర్బన్ కంపెనీకి జాయిన్ చేశాను. అక్కడ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చారు. అతను కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు మెంటీస్ కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు మెంటీ నుంచి కూడా నాకు మాస్టర్‌గా నాకు అమౌంట్ వస్తుంది. ఒక మెంటీ నుంచి 12,000 వస్తుంది. ఇద్దరు మెంటీ నుంచి ఒక 22,000-25,000 వస్తుంది. నాకు వచ్చే ఇన్‌కమ్ కాకుండా ఈ అడిషనల్ కూడా అమౌంట్ నాకు యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చే అమౌంట్ ప్లస్ అడిషనల్ అమౌంట్ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇద్దరు మెంటీస్ కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. నేను ఇంకా ఎవరైనా మెంటీస్ ఉన్నారని మా ఫ్రెండ్స్‌ని కూడా సెర్చ్ చేస్తున్నాను. ఇంకొక 2-3 మెంబర్స్ కూడా చెప్పారు, వస్తామని చెప్పారు. ఇంకా నెక్స్ట్ మంత్‌లో ప్లాన్ చేద్దామని చెప్పారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్‌లో కూడా ఆ 3 మెంబర్స్ మెంటీస్‌ని కూడా నేను అర్బన్ కంపెనీలో నేను జాయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు. ఇంకో జాబ్‌కి ప్రయత్నిస్తున్నప్పుడు నాకు పరశురాం అన్న కనెక్ట్ అయిపోయి అర్బన్ కంపెనీలో జాయిన్ చేసినందుకు పరశురాం అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. అర్బన్ కంపెనీకి వచ్చిన తర్వాత మంచి జాబ్స్ ఇచ్చి, మంచి జాబ్ చూపించి, మంచి ఇన్కమ్ చూపించినందుకు అర్బన్ కంపెనీకి థ్యాంక్ యూ. వచ్చిన శాలరీ కాకుండా ఇంకా డబుల్
ఇన్కమ్ చూపించి మాస్టర్గా నాకు సెలెక్ట్ చేసినందుకు దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అర్బన్ కంపెనీ టీమ్.